హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మార్నింగ్ టైంలో హడావిడి లేకోకుండా 10 నిమిషాల్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక్కసారి ఈ అవకాడో ఎగ్ శాండ్విచ్ తింటే మళ్ళీ ఇదే చేస్తారు. అంత బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతి బైట్లో క్రీమీ అవకాడో, క్రిస్పీ బ్రెడ్, సాఫ్ట్ ఎగ్, అబ్బా ఒక్కసారి తింటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇది కేవలం టేస్ట్ మాత్రమే కాదు, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్తో నిండిన పవర్ఫుల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక ఆనియన్, టమాటా, 2 పచ్చిమిర్చీలు, కొద్దిగా కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అవకాడోని కూడా కట్ చేసుకుందాం. అవకాడో హెల్త్కు చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే పొటాషియం, విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోని గుజ్జును స్పూన్తో ఇలా అనుకోవాలి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. వీక్లీ వన్స్ ఏదో ఒక రకంగా అవకాడోను ఫుడ్లో యాడ్ చేసుకోండి, హెల్త్కు చాలా మంచిది. ఇలా అంతా గుజ్జును బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోర్క్తో దీన్నంతా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా అంతా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడే ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ బ్రెడ్ని టోస్ట్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ బటర్ వేసుకొని ప్యాన్ మొత్తం అనుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దీని మీద పెట్టుకోవాలి. బ్రౌన్ బ్రెడ్డే తీసుకోండి, మన హెల్త్కు చాలా మంచిది. ఇవి ఒకవైపు టోస్ట్ అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా చుట్టూ ఉండే బటర్ను కూడా అనుకోవాలి. చూడండి, బ్రెడ్ టోస్ట్ అయింది కదా. ఇప్పుడు దీనిని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పైన రెడీ చేసుకున్న అవకాడో మిశ్రమాన్ని అంతా పెట్టుకోవాలి. ఇలా బ్రెడ్ పైన మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా 2 బ్రెడ్ స్లైసెస్ మీద అవకాడో మిశ్రమాన్ని పెట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆమ్లెట్లు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని ప్యాన్ మొత్తం అనుకోవాలి. ప్యాన్ వేడయ్యాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ను పగలగొట్టి ప్యాన్ మీదకి వేసేసుకోవాలి. ఇలా 2 ఎగ్స్ని కొద్దిగా గ్యాప్ తీసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఉప్పుని స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడిని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇవి ఇలా పైన వేసుకోవడం వల్ల చూడ్డానికి బాగుండడమే కాకుండా తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రై చేసుకున్న ఆమ్లెట్ను ఇలా దీనిపైన స్లోగా పెట్టేసుకోవాలి. అంతే అండి, హెల్తీ అండ్ టేస్టీ అయిన అవకాడో ఎగ్ శాండ్విచ్ రెడీ. చూడండి, తక్కువ టైంలోనే హడావిడి లేకోకుండా చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. ఇలా రెడీ చేసుకున్న దీనిని ఒక్కసారి తింటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ హెల్తీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.